ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని, మరి మిమ్ములను బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజును కూడా ఒక చక్కని వాక్కు ద్వారా దేవుడు మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నారు. ఆ యొక్క వాగ్దానమును మనము ధ్యానం చేసుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభు తన వారిని ఎరుగును. హల్లెలూయా. దేవుడు నమ్మినటువంటి వారిని ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. మరి ఆయన యొక్క నామాన్ని ఎరిగిన వారిని ఆయన ఖచ్చితంగా ఎరుగును అని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నాయి. ఈ రోజున దేవుణ్ణి నమ్ముకొని మేము కష్టాల్లో ఉన్నామండి, మేము బాధలను అనుభవిస్తున్నాం, మమ్మల్ని పట్టించుకునే వారే లేరు, మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు అని ఈ రోజున నువ్వు దుఃఖపడుతుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఎవ్వరు మనల్ని విడిచిపెట్టినా ఆయన విడువని దేవుడు, ఎడబాయని మన తండ్రి. నీ తల్లి నిన్ను మరచినా, నీ తండ్రి నిన్ను మరచినా, నీ స్నేహితులే నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా, నువ్వు ప్రేమించిన వారే నీకు దూరం అయిపోయినా దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడవనంటున్నాడు, ఎడబాయనంటున్నాడు. ఆయన్ని ఎరిగినటువంటి నిన్ను ఆయన ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదండి. దేవుడు నన్ను మర్చిపోయాడండి, నేను చేస్తున్న ప్రార్థన ఆలకించడం లేదా, నేను పెడుతున్నటువంటి మొర ఆయన చెవికి చేరట్లేదా, నాకెందుకు విడుదల ఇవ్వట్లేదు, నాకెందుకు ఈ అనారోగ్యము, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ పరిస్థితులు, నాకెందుకు ఈ ప్రతికూలతలు అని నువ్వు దిగులు చెందుతున్నావేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పడే వేదన తెలుసు, నీ కష్టం తెలుసు, నీ బాధ తెలుసు, నీ యొక్క కన్నీరు ఆయన చూస్తున్నాడు, నీ యొక్క హృదయ వేదన ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన నువ్వు ఎరిగి ఉన్నావు కాబట్టి నిన్నెప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు. ఎందుకు ఇలాంటి ద్రోహము, ఇలాంటి వేదన అని నువ్వు ఆలోచన చేస్తుంటే దేవుడు ఏమంటున్నాడు, ఆయన నమ్మినటువంటి నిన్ను రెట్టింపు ఘనతగా ఘనపరచడం కొరకే ఇవన్నీ నీకు వస్తున్నాయి అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నువ్వు ఎరిగి ఉన్నావు కాబట్టి, నీవు తన సొత్తుగా ఉన్నావు కాబట్టి దేవుడు నిన్నెప్పుడు కూడా మర్చిపోడు. ఇదంతా కూడా, ఈ శ్రమలన్నీ కూడా నిన్ను హెచ్చించడానికే, ఈ దుఃఖము నీకు నవ్వును కలగజేయడానికే, ఈ శోధన ఆ పరీక్ష నిన్ను హెచ్చించడానికే, నిన్ను బలపరచడానికే, దేవుడితో స్థిరమైనటువంటి పునాదిని ఏర్పరచడం కొరకే అని దేవాతి దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నాడు. కష్టం వచ్చిందని దేవుణ్ణి విడిచిపెట్టకు, నష్టంలో ఉన్నానని దేవుణ్ణి తృణీకరించకు. ఆయన నామాన్ని నువ్వు ఎరిగావు గనుక దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను బలపరుస్తాడని ఈ యొక్క మాటల ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. వాక్య భాగమును బట్టి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, మిమ్మల్ని ఎరిగిన వారిని ఏనాడు కూడా మరువని దేవుడవు ప్రభా, విడువని దేవుడవయ్యా, ఎడబాయిని తండ్రివయ్యా. బిడ్డల శోధనలో వారిని ఆదుకోనండి, వారికి ఉన్న బాధలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. వారి కష్టాలను, వారి నష్టాలను అన్నిటిని యేసు నామములో కొట్టివేయండి ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ యొక్క మాటలు విన్నారో వారిని తండ్రి విశ్వాసములో స్థిరమైనటువంటి పునాదిగా, కదలని వారుగా, వారిని తండ్రి క్రీస్తులో వేరు పారిన వారై ఉండుటకు అయ్యా మీ యొక్క కృపను వారి పైన కుమ్మరించండి. ఈ రోజున బిడ్డలు చేయదలుచున్న పనులన్నిటిలో మీరు తోడుగా ఉండండి. ఈ రోజున అంతటిని వారికి ఆశీర్వాదకరంగా ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. దుఃఖమును కొట్టివేయండి, సంతోషాన్ని వారికి దయచేయండి, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేయండి ప్రభా. అయ్యా వారి నోటి నిండా నవ్వును కలగజేసి వారి హృదయ వేదనను తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతూ నలిగిపోతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఉద్యోగము లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. వారి యొక్క చేతి పనులు స్థిరపరచమని బ్రతిమిలాడుకుంటూ మీ మెండైన దీవెనలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచునుగాక.